మరి తోడబుట్టే తోడైన చెల్లైన సాంబలక్ష్మ గారు మరి అన్నయ్య సామాన్య గారి పేరు వరకు 116 రూపాయలు. సాంబలక్ష్మవ్వా ఇక మన తోడ వస్తున్నదా చెల్లి అని వెళ్ళిపోతున్నదా వెన్నెల 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 తోడబుట్ట తోడవా సిల్ల ఇరువురు మంది చెల్లి సామాన్య గారి పేరు మీద వరకు 100 రూపాయలు. ఇక్కడ సంగతి ఏమో ఇక్కడ ఉండంగా శ్రీమంతరాజు పాడి కుమారాన్ని ఎంట పెట్టుకొని చూడమ్మా శ్రీమంతరం బయలు
భార్య భర్త మరసిపోయింది. ఆ చేసుకున్న భర్త మంచోడైతే ఒకవేళ లంగో దొంగ ఏదుంటే ఏగిలేస్తే ఆడవిలగల అవతోవ చూస్తారు, అవగారు ఊరితోవ చూస్తారు. అవారని ఎక్కడ తాగుతానికి దారబోతున్నవే, ఎక్కడ కొట్టోడి దారబోతువే అని ఏగిలేస్తే లంగో దొంగ కొట్టోడి తాగు తిరుగుతైతే ఆడవిలగల అవతోవ చూస్తారు. అలాంటి వాడు కాదు ఎవరయ్యా శ్రీమంతరాజు, చదువురవంతుడు చక్కనైన వాడు. తోడబుట్టిన చెల్లెక్క ఆ పిల్లగాడు చూసుకుంటాడు, తోడబుట్టిన లెక్క వాళ్ళ ఉమాన్ని చూస్తాంది, అవునంగా బిడ్డ బతుకుతాంది. ఎవరయ్యా కుమారాని దేవి అవ్వగారి ఊరంటే అమరవతిపురముల మరి అరవిటి దగ్గర వచ్చినాక ఎవరమ్మా కొడుకు పిల్ల మరి ఆ పల్లెం అన్న వేసుకున్నది అన్నం తినబోతాంది. కొడులు పిల్ల ఆవిడ ఇళ్ళలో కొట్టినాక అన్నం తినబోతుంటే ఆ గోడకున్న మామ ఫోటో కళ్ళగానే అయ్యో మామ నువ్వేమన్నావయ్యా, మందిలో నుడుస్తలే బిడ్డ, నువ్వు ఎదిగిన బిడ్డ అయినా న్యాయమని రా బిడ్డ, నా కొడుకు నీకు పెళ్లి చేస్తా తులవార మీద కూర్చుండే పెడతా, నువ్వు అయినన్నావు తింటావు బిడ్డ, నేను కాలిరెక్కలు ఉడికి మంతార పడ్డనాడు మామ తినవని పొద్దుగా లేచి మన నీళ్ళు ఇస్తారు. బుక్కడ మామ సీత బుక్కడ తగన్న వల్ల అదిలేదయ్యా, మరి మనాది రోగానికి మందు ఉండదా, పిల్లదుడు మనాది దాకి ఆ పిల్ల ద్వారా పోతే కథ ఇక్కడికి ఎప్పుడు స్టాప్ అవుతుంది. భగవంతుడు
భగవంతుడు కూడా దెబ్బ ఎవరికి అర్థం కాదు. మగవాడు పాలువాడు కూడా దెబ్బ ఎవరికైనా అర్థమైంది. అప్పుడు ఆ భగవంతుడు అనుకున్నాడమ్మా, ఇలా అంజలిదేవి వాళ్ళ మామను అసలు మర్చిపోవాలంటే అంజలిదేవి కరబారడు అమ్మ చక్కని కొడుకును ఓడిగట్టనే మరి మామ చచ్చిపోయినా గడుపున పడ్డాడమ్మా. మరి ఇక్కడ నా కొడుకు కలిగిందని నా ఆడబిడ్డకి అర్థం కావద్దా? నా ఆడబిడ్డ రావాలి అప్పటికిప్పటికి అంటారమ్మా. ఆడబిడ్డ లేని పండుగ చెయ్యకూడదు. మరి శుక్రవారం అంతవారం లేదు అమ్మా. అందుకే అన్నదమ్మా, నా కొడుకు కలిగినట్టుగా ఆడబిడ్డకు తెలవాలని మధురావు ఎత్తనన్నది. ధనవంతులారా మరి అప్పటికిప్పటికి అంటారయ్యా, మా ఆడబిడ్డ ఊరికి పోయి శ్రీమంత నగరం పోయి అవ్వా ఉమరాన్ని తిరిగి మీ వదిన గారు వారి కొడుకు కలిగిండు 18 రోజులు, ఇక 3 రోజులు అయితే పురుడాట. నువ్వు లేదు మీ వారిని పండుగ చేయనన్నది. నువ్వు వచ్చి మా కొడుకు పేరు పెట్టను అని అసలు అవి చెప్పిన ఆడబిడ్డ వస్తానా అంటే నేను పొడు జరుపుకుంటా. ఉమారాణి దేవి ఇంటికి తలలేసి ఉన్నాయమ్మా. మరి ఎటువైందయ్యా అంటాం. అక్కడ వదిలి కడుపు వండింది కానీ మరి ఇక్కడ ఆడబిడ్డకు కడుపు వండలేదు. ఉమారాణి దేవుని నాన్న శ్రీమంత రాజా, నా కడుపు వండాలే, నన్ను అమ్మ అని పిలవాలి. మరి అప్పటికిప్పటికి 1 కోట్లాది 50 లక్షలాది డబ్బులు సమరవలతం 1,00,000 రూపాయలు బక్కలు పెట్టుకొని పండుకుంటే అర్ధరాత్రి 1,00,000 రూపాయలు వేసి నన్ను అబ్బా అని పిలితే, నిన్ను బాబా అని పిలితే పొడిచేవాడితే నన్ను కానీ పెట్టినా కానీ కాదు రజనీ ఇద్దరు పెట్టినా तुम्हारे तुम्हारे नाम को तुम्हारे కొంచెం అంటే ఏంటంటూ నీ పేరేం పేరు అంటానా तुम्हारे नाम को తుమారా కొంచెం అంటే నీ ఎవరు అన్నట్టు అంటే నీ పేరేం పేరు ఇంకా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అరే అచ్చా మాక నంబర్ మాకెళ్ళవడంటే కాకరికి అనడం బోడ కాకరికి అంటే ఏమాత్రం అరే మాత నామ్ బోల్ మాతనామాలు అంటే నీ తల్లిదండ్రి పేరు చెప్పు అంటున్నా అన్న తల్లి పేరు
अरे बाप के नाम बोल మళ్ళీ అంటే అన్నట్టు మీ బాప్ పేరు చెప్పండి మొదలు కట్టలేదు పోరా. సగం హిందీ సగం తెలుగురా ఏయ్ ఏ ఊరు మీది ఏయ్ గమ్మత్ రాదు కనుక अच्छा लड़की एक लड़की एक बेटा है एक लड़की నీ లడికి నారా ఆడ ఏక్ లడికి ఏక్ బిడ్డ హై हाँ लड़की एक बेटा है మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అయ్యా మాది ఎవరు కాదు మాది అమరావతిపురము మీది అమరావతిపురం మాది దొరసాని అమ్మగారు అవునయ్యా మరి మీరు అక్కడికి వెళ్ళి మరి మంచిగా అంటాడా అయ్యా, అక్కడికి వెళ్ళి. అంటాడు కదా అంటే మీరు ఏ ఊరు పల్లి మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు అంటాడు. అది అక్కడికి వెళ్ళి మీ ఇక్కడికి ఎందుకు రాలేదు ఆ మరి ఉమారాని వాళ్ళ అన్న ఆ అజ్ఞంజల వాళ్ళ వదిన అంజలి గర్భాన చక్కని కొడుకు కలిగిండు అరే చోటే మియా ఓ గొరిపోతాయి చోటే మియా మన చోటేంద్ర అయ్యా అరే మీది బాసల కుడుకు అక్కడ ఎక్కడిరా మీది బాసల కొడుకు మాది బాసల చోటే మియా సరే మరి అక్కడ చోటే పుడితే మరి ఈడికి ఎందుకు వచ్చారు అక్కడ కొడుకు పుడితే వాడి 18 రోజులు 3 రోజులు అయితే 21 రోజులు పేరు పెట్టుకుంటాం మా చెల్లెని పండుగ చేసుకుంటాని ఆ అయితే మా చెల్లి తీసుకురమ్మన్నాడు అయితే మీ దురసని ఎడిపోయింది మా ఉమారాని మాది దుర్సాని ఇది దురసాని తీత్రం పోయింది ఎందుకు వేలు ఏం తీర్థం తీర్థం కాళేశ్వరం పోయింది ఎవరి బొక్కలు పట్టుకోం పేరు కాదు వేములవాడ కొండగట్టు ధర్మపురి తిరుపతి కాశీ కాదు మా దుర్సాని వేములవాడ కొండగట్టు ధర్మపురి తిరుపతి యాత్రలో పోయింది కొడుకు సంతానం సరే అయ్యా మరి వాళ్ళు ఎన్ని రోజులకు వస్తారు వాళ్ళు ఇయ్య వచ్చేది లేదు రేపు వచ్చేది లేదు సరే మీరు వచ్చాను చెప్తాలే మా దుర్సాని వచ్చాను చెప్తా మీ దురసాని వచ్చినాక ఆ మంత్రి వాళ్ళు చచ్చిపోయిన చచ్చిపోడు కాదురా. వచ్చిపోయారని చెప్తా ఏ లడికి నీకు సాది ఆశ సాధన కదా సాది నయాతా అంటే ఏమన్నట్టు నీకు సాది నయాతా అంటే ఏందన్నట్టు అంటే నీకు పెళ్లి అయిందా అంటానా నాకు పెళ్లి కాలేదయ్యా నీకు సాది నయాతా నాకు సాది నయాతా అరే మనం సాది అచ్చా అంటే ఏందన్నట్టు మనం పెళ్లి చేసుకుందాం అంటే నాకు ఇంకా పెళ్లి ఎందుకు
కొడుకైనా ఆడి బిడ్డ అంటే అత్తమోడు అన్నారమ్మా. అవ్వ ఆడి బిడ్డ లేని పండుగ పండుగ చేద్దామా? మా ఆడి బిడ్డ లేని పండుగ లేని వాళ్ళు తిరిగి వస్తుంటే అన్న అజ్ఞాతరాదు అన్నాడు. అయ్యలార పైన వాళ్ళు తిరిగి వచ్చిండు నాన్న. మా చెల్లి ఉమారాణి దేవి మా బాబా శ్రీమంత మహారాజు వాళ్ళు ఎప్పుడొస్తా నన్ను నా చెల్లె నా బాబా పైన వాళ్ళు తిరిగి వస్తాను నాయన. మా చెల్లె మా బాబా ఎప్పుడొస్తానన్నారు ఏమని మాట చెప్పిందయ్యా. మా అంజలిదేవి మేము మీ ఆడబిడ్డ ఇంటికి పోతే మీ ఆడబిడ్డ కరువు పండుగ దేవన దేవతల పూజ అయిందట. వాళ్ళు ఇలా చిత్ర రేప వాళ్ళగా చిత్రమది ఇంటి మూడు ధనమంతులు ఉండే ఆ ధనమంతులు చెప్పి వచ్చాము అమ్మా. చెల్లి మా ఆయన చచ్చిపోయి నా కడుపున పట్టి చెల్లెను చెల్లె ఉమారాణి దేవి చెల్లెరవే ఉమారాణి దేవి చెల్లెరవే ఉమారాణి దేవి చెల్లెలా నాయన చచ్చిపోయి నా కడుపున పడ్డదమ్మా. మన తల్లి ఆది లక్ష్మీదేవి నీ కడుపున పడ్డ నీకు ఆ దుఃఖం ఉండబోకు చెల్లెలో నీ పండుగట్ల నేను పండుగట్ల నేను ఎత్తునమ్మా. నానా ఆనంద మహారాజా నువ్వు నా కడుపున పడ్డవే నాన్న. మన తల్లి ఆది లక్ష్మీదేవి చెల్లె కడుపున పడ్డ చెల్లెగా దుఃఖం ఉండబోమునమ్మా. ఒక్కరోజు వాళ్ళు చూసినారే చెల్లె బాబా రాకబాయే. 2 రోజుల పొద్దు కలిసినాది చెల్లె బాబా రాకబాయే. 3 రోజుల పొద్దు కలిసినాది 3 రోజుల పొద్దు కలిసినాది చెల్లె బాబా రాకబాయే. చెల్లాయి వాళ్ళ నా ఇంట పురుడమ్మా. నువ్వు రాన్ని నేను పండుగ ఎత్తును చెల్లె. కాసేపు బాధపడ్డారు. సరే బామ్మ పండుగ నాడు పండుగ చేయాలి. వాళ్ళ కొడుకు గల 21 రోజమ్మా. 21 రోజు పేరు పెట్టి పిలిచి తొలుతా బ్రహ్మణ్ణం తొట్టగట్టు గోవల్లో ఉంది. అప్పుడు ఆ కొడుకు పిల్ల అన్నది, అయ్యా మన కొడుకు పేరు మీ అయ్య పేరే పెట్టుకుందాం అన్న. ఎందుకంటే ఆ పిల్ల నేను మందిర్లో పొంటి ఏడబోయేదాన్ని. నేను ఎక్కడ పోయేదాన్ని. మా మామ తీసుకొచ్చి ఇంటి కొడుకు చేసుకున్నాను. మా పేరు పెట్టుకుంటా కానీ ఆ కొడుకు దూం చేసినాడు రారా కూడా అంట. మాటిన పోతూరు లంచ కూడా కానవచ్చు. ఆ మాట నేను మామనన్నట్టు కదా నా మామయ్య కలిసి పేరు పెట్టుకుంటున్నాం అన్నది ఆ కొడుకు పిల్ల. మా అమరావతి పురమేలేది మా మామ ఆనందరాజు అయితే నేను కన్నా నా కొడుకు పేరు అని వేశారాదు అన్నదే. కానీ ఆడబిడ్డ రాలేదన్నా బాధ అన్నమ్మ. చెల్ల రాలేదన్న బాధ అన్న అగ్నేశాదు. మనం వీళ్ళు బాధపడుకుంటే ఇక్కడ కొడుకు పేరు పెట్టుకొని ఉండని కానీ అక్కడ వాళ్ళ చెల్లి ఉమారాణి బాబా శ్రీమంత మహారాజు సురగల్లా దేవదూర సురగల్లా దేవదూర
నది తీరంగమైన పడవని పరమోని గడ్డలేదు తీర్థాలు మాకరై దగ్గర ముళ్ళు ఒలిసిపోయింది ముళ్ళుదానైపోయింది భార్య వల్ల కలదార్థ వల్ల వారిపోయిన కాళీ సంగమైపోయిన బ్రహ్మదేవ సంతాన కొరకు రాయగాడు కావచ్చు మన ఊళ్ళకి వెళ్ళిపోయింది అనుకున్నారు భార్య వాసలు నందానా వచ్చిన పొత్తు ఆలేకుం ఆలేకుం సలాం ఆలేకుం ఆదాబాద్ ఆదాబాద్ బాధ ఎక్కడిది బాధ ఎక్కడిది అమ్మా సలాకి ఎక్కడిది నీకు శుభవార్త వచ్చింది. ఏం శుభవార్త నీకు? అవును బిడ్డ నాకేం శుభవార్త అంటానా? మీ అవగాంటికి అంతే వెళ్ళి. అవునయ్యా మా అవగాంటికి ఏ శుభవార్త వచ్చింది? మీ అన్న కొడుకు పుట్టిండట. అన్న కుడతారా? భజన గర్భాన భజన కుడతా అన్న కుడతారా? అన్న కొడుకు అంటారా అనరా? మరి మీ అన్న పుట్టిండవా? అన్న పుట్టిన పుట్టినా కానీ అన్న కొడుకు అంటారా? వాడదాటారు వీడు. సరే ఎందుకు ఎందుకు ఇవ్వాలి వచ్చింది? మంత్రి వాళ్ళు వచ్చిపోయిందమ్మా. మంత్రి వాళ్ళు వచ్చిపోయిళ్ళు. అవును మంత్రి వాళ్ళు వచ్చిపోయింది కానీ ఎన్ని వచ్చింది ఎన్ని రోజులు ఆయన వాళ్ళు వచ్చిపోయి 6 రోజులు అవుతుందమ్మా. 6 రోజుల పోతుంది. మీరు కొడుకు అట్నా బిడ్డ అట్నా? కొడుకు కొడుకు చోటేమియా చోటేమియా చోటే చోటే ఏందేం గొరగొర గుంజుకపోతుంది మా అన్న కొడుకు ఏం కొడుకే నువ్వు నా లెక్కనే ఉండదు మా లెక్కనే ఉండదు మా లెక్కనే ఆరాట పడుతుంది పోదాంరా అంటారు. అదే అత్తగారింటి కాడి అవగారింటికి ఎవరు రారు. అవగారింటికి అత్తగారి కావాలంటే వాళ్ళు కట్టినే కట్టుడు దుసుడే దుసుడు ఇద్దరు మళ్ళీ ఎత్తరు చేయడం ఈ అవ్వగారింటికి అంటే ఆశ్చర్య